రైట్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఇక మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. ఇక మహిళలకు ఇస్తామన్న 2500 తులం బంగారం, స్కూటీ హామీలు అమలు చేయాలని మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. సో మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ వద్ద అయితే హై టెన్షన్ నెలకొంది అన్నట్టుగా కనిపిస్తోంది. సో బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీజేపీ మహిళా మోర్చా నాయకుల అసెంబ్లీ ముట్టడికి యత్నం చేయడం జరిగింది. అసెంబ్లీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలని చెప్పి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం జరిగింది. అక్కడ ఇప్పటికే 3 అంచెల భద్రత ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇటు పోలీసులకు ఇటు బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం జరిగింది. అక్కడ 2 బృందాలుగా వచ్చినటువంటి మహిళా బృందాలు అసెంబ్లీ ముట్టడికి అయితే తీవ్రంగా యత్నించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు, వెంటనే వాటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా బడ్జెట్ లో మహిళలకు తగినంతగా నిధులు కూడా కేటాయించలేదు. ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం లేదు అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మహిళలకు 2500 ఆర్థిక సాయం ప్రతి నెల, అదేవిధంగా ఇటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం, అదేవిధంగా ఇటు కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు స్కూటీల ఇస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలి, ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి బీజేపీ మహిళా నేతలైతే అసెంబ్లీకి ముట్టడికి అయితే యత్నించడం జరిగింది. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ కోరిన వాళ్ళను అడ్డుకొని పోలీసులు వాహనాల్లో ఎక్కించి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు అయితే వారిని తరలించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.